నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏంటంటే పాజిటివ్ ఫలితాలు ఉంటాయంటారా, నెగిటివ్ ఫలితాలు ఉంటాయంటారా? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవాలి గురుగారు? సింహరాశి వారికి ఆల్రెడీ అష్టమ శని నడుస్తూ ఉంది ప్రజెంట్గా. సో ఇదే సమయంలో గురువు వీరికి అద్భుతమైనటువంటి లాభస్థానంలో ఉండడం జరిగింది, ఏకాదశ స్థానంలో. ఈ రాహుకేతుల మార్పు జరగడం, దీంతోపాటు శనేశ్వరుడు జూలై నెలలో వక్రగతి, ఇదే విధంగా జన్మంలో కుజకేతువుల కలయిక కొంత గొడవలకు దారి తీసేటువంటి విధంగా ఉండబోతున్నది. కొంత వ్యాపారము బాగా లేదు అని అనుకునేటువంటి సందర్భంలో ఉంటుంది అని అనుకునేటువంటి పరిస్థితులలో, కస్టమర్స్ ఎవరు రావడం లేదు అని అనుకునేటువంటి పరిస్థితులలో, మా ప్రొడక్టు కొంత కష్టంగా అమ్ముడుపోతూ ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో ఈ రాబోయే జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఒక వర్షంలాగా జనాల తాకిడి, ఒక వర్షంలాగా వీరికి అద్భుతమైనటువంటి మనీ కనబడుతుంది. ఇక్కడే ఒక మెలిక ఉంది. ఈ విధంగా జరిగినప్పుడు మనం ఎంతో ఆచితూచి ముందుకు వెళ్ళాలి. సో నా ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది కదా అనుకుంటే ఎవడో ఒక్కడు ఒక క్వశ్చన్ వేయడం కానీ, లేదా దాన్ని గుర్తించడం కానీ, లేదా దానిపై ఏదో మనల్ని ఫోకస్ చేద్దామని చెప్పే విధంగా చూస్తారు. చూశారు కదా ఇప్పుడు మొన్నటి వరకు అఘోరి, లేడీ అఘోరి, తను వచ్చిందా, తన పని చేసుకుందా, వెళ్ళిపోయింది. ఇక్కడికి బాగానే ఉంది. మరలా రావడం, మరలా ఇంటర్వ్యూలు ఇవ్వడం, మరలా టెలికాస్ట్ చేయడం. సో ఓకే, మరలా ఇట్లా మరలా ఎన్ని జరిగినవి అవసరమా? అంటే వీరికి కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలిసినటువంటి వారు ఒక వ్యవసాయ భూమిలో బోరు వేయాలని చెప్పి నన్ను అడిగారు. అంటే బోర్ పాయింట్ వారికి చెప్పా. గత సంవత్సరంలో బోర్ వేసినారు. అది కాస్త ఏం జరిగింది, నీళ్లు పడ్డాయి, కానీ అందులో ఏదో కాస్త గ్యాప్ కానీ ఏదో రాళ్ళలో ఏదో తట్టింది అని సన్నగా వాటర్ వస్తున్నాయి. సో అట్లా నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఏంది, మళ్ళీ బోర్ వేయడానికి సిద్ధపోయింది వాళ్ళు. అంటే కొంత ఇప్పుడు ఖర్చు కూడా అట్లే ఉంటుంది కొంతమేర. కనుక మనం అన్ని రకాలుగా కూడా చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముందుగా వ్యాపారంలో విజృంభణ, అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉంది. రెండవది, ఆరోగ్య సమస్యలు మాత్రం పొంచి ఉన్నాయి. బీ కేర్ఫుల్. భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవ. నువ్వు నా మాట చెప్తే ఎందుకు వినవు అంటే, నువ్వు నా మాట చెప్తే ఎందుకు వినవు అనే విధంగా వాదించుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో కొంత ఆర్గ్యుమెంట్స్ తక్కువ చేసుకుంటే మంచిది. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే భావన కానీ, నేను నా యొక్క అహంభావము, ఈ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కొంత తక్కువ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ యొక్క జూలై నెలలో చెప్పుడు మాటలు విని ఎవరినైనా అడగడం మాత్రం మానేయండి. మీరు చెవులతో వింటేనే సత్యము, కళ్ళార చూస్తేనే నిజము అని అనుకోవాలి. మీరు నలుగురు 4 రకాలుగా చెప్తారు. సో ఇదే అని మీరు నిశ్చయించుకొని మాత్రం ఎదుటి వారితో గొడవ పెట్టుకుంటే మీ అంత మూర్ఖులు లేరు ఇంకొకరు. ఎందుకంటే వద్దు, చెప్పుడు మాటలు అసలు వినకండి. పని చేసే చోట కూడా అసలు పని చెయ్యాలా వద్దా అనేటువంటి భావనతో పనిచేస్తున్నారు మీరు, కానీ మనసు పూర్తిగా మాత్రం పని చేయటం లేదు. సింహరాశి వారికి అసలు వీరు ఎక్కువగా బిజినెస్ వైపే ఉండాలి. వీరికి అసలు ఒక జాబ్ అనేటువంటిది సెట్ కాదు.
జాబ్ ఒకవేళ సెట్ కావాలి అనుకుంటే వీరికి ఏంది ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ రూలింగ్ వైపు కానీ ఈ వైపు ఉండాలి. అంతేగాని వీరిని ప్రతిసారి ఎవరైనా క్వశ్చన్ వేయడం కానీ వీరు ప్రతిసారి ఆన్సర్ చెప్పుకునేటువంటి స్టేజ్లో ఉండడం కానీ అది వీరికి మంచిది కాదు. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఏంటి మనకు అమ్మ పులిలాగా నాన్న పులిలాగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ప్రతిసారి పులి కనబడిపోతే జోక్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీది అసలే సింహ లగ్నము, సింహము, దీనికి ఉండేటువంటి కొన్ని రాయల్టీస్ కానీ ఒక ఎథిక్స్ అనేటువంటివి ఉంటాయి, విలువలు. అది మనము చంపుకొని మరి మనం ఉండాలి అనుకుంటే ఇంకా డౌన్ఫాల్ అయిపోతుంది. కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం గొప్పది అనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఇదేదో సినిమా డైలాగ్ కూడా ఉండాలి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే సింహరాశి వారు వీరు ఎందుకంటే ఒక ట్రెండ్ సెట్టర్ వీళ్ళు. ఎప్పుడైనా వీరు ఒక నలుగురికి ఉద్యోగం ఇచ్చి నలుగురిని పోషించే స్థాయిలో వీరు ఉంటారు. సో అదొకటి గమనించుకోండి. విదేశీ ప్రయాణం అద్భుతంగా ఉంది. వివాహం కాని వారికి ఇప్పుడు తక్కువన వివాహం జరుగుతుంది. సప్తమ దృష్టిలో శనేశ్వరుడు చూస్తున్నాడు కనుక వెనకట ఈ యొక్క 1.5 year బ్యాక్ వచ్చి మిస్ అయిపోయినటువంటి సంబంధాలు మళ్ళీ ఈ సమయంలో ధనుమని వచ్చి మనకు సెటిల్ అయ్యి ఆన్ ది స్పాట్ ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ ఇంట్లో శుభకార్యాలు జరిపించుకునేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. కొంతమేర అలసత్వము, అంటే కొంత పని చేస్తేనే అలసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రమ ఏదో ఇప్పుడు అంతకుముందు ఒక 3 floors ఎక్కిన ఆయాసం రాని మీకు ఇప్పుడు సింగిల్ ఫ్లోర్ అంటే పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ పోకముందే ఆయాసం వచ్చే పరిస్థితి ఉంటుంది. శరీరం అట్లా బద్ధకస్తంగా అలసిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అది మీ తప్పు ఇంకెవరిదో కాదు. సో చక్కటి ఆహారాన్ని తీసుకోండి. మంచి దాన్ని ఏమంటారు, విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ను మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొంచెం వచ్చే పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి. రావాల్సిన ధనం రావడం కానీ ఏమైనా మనకు ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సింహరాశి వారు చాలామంది ఉంటారు. సో కొంతమేర అమౌంట్ మనకు రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. సింహరాశి వారికి కొంత అమౌంట్ మీకు గత కొంతకాలంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కానీ మీకున్న గుడ్ విల్ పోతుందేమో అనేటువంటి ఆలోచన కానీ ఇవన్నిటికీ తెరలేపి శుభం కార్డు పడుతుంది జూలైలో. సో చాలా అంటే చాలా బాగుంది. అయినప్పటికీ అష్టమ శని కనుక మీ నీడను కూడా మీరు నమ్మద్దు, ఇది కూడా గమనించుకోండి. తప్పకుండా శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగా ప్రత్యంగిర హోమము ప్రతి అమావాస్యకు మన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా కూర్చుంటా అనుకుంటే వెల్కమ్, ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా జూలై మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.